డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మనము డిఫరెన్షియేషన్లో జనరల్గా వాడే రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ రూల్ ఆర్ యూవి రూల్ని నేను టెక్స్ట్ బుక్లో కానీ వేరే మెటీరియల్లో కానీ ఉన్న మెథడ్ కాకుండా ఒక డిఫరెంట్ మెథడ్లో నేను మీకు ప్రూఫ్ ఇస్తాను. అది ఎలా ఉంటుందంటే, సో దానికోసం ఏం చేద్దామంటే యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ని కన్సిడర్ చేయండి. ఫస్ట్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ తీసుకుందాము. దీన్ని ఏం చేయండి అంటే డిఫరెన్షియేషన్ చేయండి. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, ఇది 2 ఇంటూ యూ ప్లస్ వి బై చైన్ రూల్. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం మనం, అదేమవుతుంది యూ ప్రైమ్ వి ప్రైమ్ ఆర్ యూ డాష్ ప్లస్ వి డాష్. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఈ బ్రాకెట్స్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది యూ డాష్ ప్లస్ యూ వి డాష్ ప్లస్ వి యూ డాష్ ప్లస్ వివి డాష్. సో దీనికి నంబర్ 1 అని ఇద్దాం. సో మనం నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఈ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ని తీసుకుంటాం. మళ్ళీ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ని తీసుకుంటాను. దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, దట్ ఈజ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ 2uv. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాను. అంటే డి ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ 2uv. అప్పుడు ఏమవుతుంది డి ఆఫ్ యూ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2u యూ డాష్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి స్క్వేర్ ఏమవుతుంది 2v వి డాష్ అవుతుంది ప్లస్ ఇదేమవుతుంది 2uv హోల్ డాష్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ వన్ ఏంటి, అదర్వైజ్ ఇప్పుడు దీనిలో ఏం చేద్దామంటే 2 కామన్ తీస్తే ఏమవుతుంది 2 ఇంటూ యూ డాష్ ప్లస్ వివి డాష్ ప్లస్ యూవి హోల్ డాష్. దీనికి నంబర్ 2 అని ఇద్దాం. ఇప్పుడు ఈ 1 ఇంటూ 2 సేమే కదా, కాబట్టి రెండింటిని ఈక్వల్ చేద్దాం. సో రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి 2 ఇలా క్యాన్సిల్ అవుతుంది. యూ డాష్ యూవి డాష్ ప్లస్ వియూ డాష్ వివి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. ఏమవుతుంది యూ డాష్ ప్లస్ వివి డాష్ ప్లస్ యూవి హోల్ డాష్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. యూ డాష్ క్యాన్సిల్ అయింది, వివి డాష్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకు యూవి డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవి డాష్ ప్లస్ వి యూ డాష్. ఇదే మన ప్రోడక్ట్ రూల్ ఇన్ డిఫరెన్షియేషన్.